బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఏపీలోని ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలో వానలు కురుస్తున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అల్పపీడనం కారణంగా తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సముద్ర మట్టానికి 7.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో 24 గంటల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాయలసీమ జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ అయితే కృష్ణానదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. వరద ఉధృతి వల్ల పలు లోతట్టు గ్రామాలు జలమయమయ్యాయి. ఈ వర్షాల వల్ల తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో వర్షపాతం లోటు తీరింది. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు జారీ చేసే సూచనలు పాటించాలని వాతావరణ శాఖ కోరింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఏపీలోని ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలో వానలు కురుస్తున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అల్పపీడనం కారణంగా తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సముద్ర మట్టానికి 7.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఏపీలోని ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలో వానలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అల్పపీడనం కారణంగా తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సముద్ర మట్టానికి 7.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో 24 గంటల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాయలసీమ జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ అయితే కృష్ణానదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. వరద ఉధృతి వల్ల పలు లోతట్టు గ్రామాలు జలమయమయ్యాయి. ఈ వర్షాల వల్ల తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో వర్షపాతం లోటు తీరింది. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు జారీ చేసే సూచనలు పాటించాలని వాతావరణ శాఖ కోరింది.